హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దరాస్ అకాడమీ. మనకి టుడే తెలంగాణ ఇంటర్మీడియట్ సంబంధించి సిలబస్ చేంజెస్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణ తెలుగు అకాడమీ బోర్డు నుంచి బుక్స్ కూడా రావడం జరిగింది జూనియర్ కాలేజ్కి. దీంట్లో భాగంగా ఇక్కడ కెమిస్ట్రీలో తగ్గించి గణితంలో పెంచారు సిలబస్ని, అలాగే ఫిజిక్స్లో కూడా పెంచడం జరిగింది సిలబస్ని. ఓకేనా? ఉన్న సిలబస్లో ఏం మార్పులు జరిగాయి అసలు ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఇయర్ మాత్రమే మార్చారు, సెకండ్ ఇయర్లో ఎటువంటి మార్పులు లేవు. నోట్ దిస్ పాయింట్. ఓకే, సో సేమ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారింది. అన్నీ కూడా మీకు డిస్కస్ చేస్తాను చూడండి సరే. భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్కి వచ్చేటప్పటికి మనకి సిలబస్లో చేంజెస్ మ్యాథ్స్ కెమిస్ట్రీలో చూస్తే పదార్థాల స్థితులు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ పదార్థాల స్థితులు, హైడ్రోజన్ వాటి సమ్మేళనాలు, పర్యావరణ రసాయన శాస్త్రం, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే 3 చాప్టర్లు కూడా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో తొలగించారు. ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే 2 చాప్టర్స్ ఉన్నాయి. ఆ రెండింటిని కలిపి ఒకటే చాప్టర్ కింద మెన్షన్ చేశారు. అండ్ యాడ్ చేసిన చాప్టర్ ఏంటంటే ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, డేటా సైన్స్, ఇవన్నీ చాప్టర్లు కలిపి ఒక ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ అనే ఒక చాప్టర్ని యాడ్ చేశారు 14th చాప్టర్ కింద. అండ్ మ్యాథ్స్ 1Aకి వచ్చేటప్పటికి సెట్స్ అండ్ రిలేషన్స్, సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే 2 చాప్టర్లు చేర్చారు. సింపుల్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, సొల్యూషన్స్ అనే చాప్టర్ని డిలీట్ చేస్తారు. సో 1Bలో మాత్రం ఎలాంటి మార్పు కూడా లేదు. అండ్ జంతు శాస్త్రం జువాలజీకి వచ్చేటప్పటికి ప్రోటోజువాలని గమనం, ప్రత్యుత్పత్తి అనే చిన్న అధ్యాయాన్ని తొలగించేశారు. దీంట్లో 2వ ఏడాదిలో ఉన్న ఎకనమిక్ జువాలజీ అనే చాప్టర్ని ఫస్ట్ ఇయర్లో 8th చాప్టర్ కింద చేర్చారు. అందులో సెరికల్చర్, లక్క పురుగులు పెంపకం అన్ని అంశాలని డిగ్రీ సిలబస్ని తీసుకొచ్చారట. వృక్ష శాస్త్రంకి వచ్చేటప్పటికి పాత సిలబస్లో 2 అంశాలను తొలగించారు బోటనీ నుంచి. అదే సమయంలో ఎకనమిక్ బోటనీ అనే అధ్యాయం మొత్తాన్ని కొత్తగా చేర్చారట. ఇవి సిలబస్ ప్యాటర్న్ చేంజెస్. సో మ్యాథ్స్ నుంచి మనకి బోటనీ జువాలజీ చూశారు. మ్యాథ్స్ నుంచి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సిలబస్ మాత్రం ఏం మారింది, మనకు సెట్స్ అండ్ రిలేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్ యాడ్ చేశారు. గుర్తుంచుకోండి, మ్యాథ్స్ 1Aలో ఏం చేశారు, సెట్స్ అండ్ రిలేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే 2 చాప్టర్లు యాడ్ చేశారు. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అండ్ సొల్యూషన్ అనే చాప్టర్ని డిలీట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎకనమిక్ బోటనీలో యాడ్ చేశారు. అయితే మ్యాథ్స్ ప్రశ్నపత్రం ఎలా ఉంటుందంటే ఇంతకుముందులాగా ప్రశ్నపత్రం 75 మార్కులకు ఉండదు. మ్యాథ్స్లో కూడా ప్రాక్టికల్స్ యాడ్ చేశారు 15 మార్కులకి. 60 మార్కులకి పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో 10 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ ఏ కింద. సెక్షన్ బిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు. 8 ప్రశ్నల్లో అధ్యయనం చేయాలి. 8 ప్రశ్నల్లో 6 రాయాలి. అండ్ సెక్షన్ 3కి వచ్చేటప్పటికి 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇస్తారు, 2 రాయాలి. ఇది ప్యాటర్న్ చేంజ్, మీకు ఆల్రెడీ అది అప్డేట్ అయ్యింది. సో దీన్ని అప్డేట్ ప్రకారంగా సిలబస్ ఫాలో కండి. మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించి కంప్లీట్గా ప్రతి చాప్టర్ని కూడా ఫస్ట్ చాప్టర్ ఏదైతే చేంజ్ అయిందో అక్కడి నుంచి కూడా మనం త్వరలో స్టార్ట్ చేస్తాం. ఈ 1 or 2 daysలో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్